అందుకే వంధ్యాపుత్రుని వలె శశవిషాణం వల్లే గగన కుసం వల్లే జగత్తు లేనిది కాదు. కానీ జగత్తు బ్రహ్మమునకు భిన్నముగా లేదు. జగత్తని వేరే వస్తువు లేదు, ఉన్నది బ్రహ్మమే. ఇదేనండి మొత్తం సిద్ధాంతం అంతా. ఒక్క శ్లోకాలు, ఈ 4 శ్లోకాలు అర్థమైతేనే శంకరుల సిద్ధాంతం అర్థమైపోయింది. కానీ శంకరులు ఒక్క గ్రంథం వంటబెట్టించుకుంటే మరో పుస్తకం అవసరం లేదు. అలా ఎన్నో పుస్తకాలు రాసిన శంకరులు వారు. అది తెలుసుకోండి ఇక్కడ విశేషం. దేనికదే పరిపూర్ణం. మహాత్ముడు ఏది పలికినా పరిపూర్ణమే, ఎంత పలికినా పరిపూర్ణమే. కానీ ఒక్క కాశీ పంచకం పట్టుకున్నా చాలు, మొత్తం తెలిసిపోతుంది. విచారణగా తీసుకున్నాం ఇవాళ మనం. అందుకే మొత్తం యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. మనస్సు అనేది పనిచేస్తున్నా, జగత్ అనే దృష్టి పనిచేస్తున్నా, లోపల అధిష్టారమైన ఆత్మవస్తువు ఉంటేనే కదా దాని ఎందు ఉన్నది. కానీ అసలు చైతన్యం ఎవరు? ఆత్మయే. ఆ చైతన్యము చేత ఇవన్నీ కనబడుతూ గోచరిస్తూ ఉన్నాయి. కనుక అసలు ఉన్న సత్తా ఏది? సత్తా అంటే ఉనికి. ఆ సత్తా ఎలాంటిది? చిద్రూపమైనది. అది ఎన్నో కాదు, జగత్తు ఎన్నోగా కనబడచ్చు, అది మాత్రం ఏకా. అదే పరమాత్మ రూప, అదే సాకాశిక, అదే కాశిక, అదే అహం నేను అనబడే నిజబోధ రూప. సాకాశికాహం నిజబోధ రూప. అది చాలా మంచి ఛందస్సులో రాయడంతో పాటలా పాడుకుంటే 2 రోజులు కంఠపాఠమైపోతుంది. ఇంకా విడవకుండా మననం చేసుకుని ముక్తి పొందవచ్చండి. అలా రచించేశారు. ఇప్పటికి 2 శ్లోకాలు అయ్యాయి. మనో నివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికాత్ర జ్ఞాన ప్రవాహ విమలాచ గంగా సా కాశికాహం నిజబోధ రూప యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్ సుఖైకా పరమాత్మ రూప సా కాశికాహం నిజబోధ రూప. అయిపోయింది అనుకున్నారా? కాశీ ఎన్ని క్రోశాలండి చెప్పండి? పంచక్రోశముల విస్తీర్ణం అండి. పంచక్రోశాల్లో కాశీ ఎక్కడుంది? ఇదేంటండి, కాశీవే పంచక్రోశాలన్నీ, మంచి పంచక్రోశాల్లో ఎక్కడుందండి? మరి కన్ఫ్యూజ్ చేస్తారు ఎందుకండి? అసలే వేదాంతం. పంచక్రోశములు కాశీయే. పంచక్రోశములంతా కలిపి ఒక వెలుగు లింగం. అది మన కంటికి కనబడదు, అందుకే దాని లింగం అన్నారు. మనం ఉన్నది ఆ జ్యోతిర్లింగంలో. శివుడు అనుగ్రహిస్తే ఆ జ్యోతిర్లింగం దర్శనమిస్తుంది. మొత్తం ఉన్నది మహాకాంతిమయమైన లింగం. అది ఎంతంటే పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ విశ్వేశ్వరాయ. అదే కాశీలో విశ్వేశ్వరుడు కాదయ్యా, కాశీయే విశ్వేశ్వరుడు, గుర్తుపెట్టుకో. పంచక్రోశాత్మక మహాజ్యోతి అది. మనం కూర్చుని జ్యోతిలో ఈ భావంతో క్షణంలో ఉండండి, వెంటనే విశ్వేశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది. ఆ భావంతో హైదరాబాద్ ఉంటే జరగదు, ఇక్కడ ఉంటే వస్తుంది. అంటే ఇక్కడ ఉంది, అది ఇక్కడ వ్యక్తమవుతోంది. అందుకే నకాశిక భూమిమయీ కదాచిత్ అన్నారు. కాశీ భూమిగతమైంది కాదు, ఆ జ్యోతిస్వరూపం. ఎందరో సిద్ధపురుషులకు అనుభవం అది. అది ఎంత విస్తీర్ణం? పంచక్రోశాత్మక విస్తీర్ణం. పంచక్రోశములు ఎందు విస్తీర్ణం అయింది. ఇక్కడ 5 క్రోశముల భూములు. అయితే నీ శరీరం అంతా పంచకోశం. పంచకోశముల్లో ప్రకాశించేదేది? పంచకోశాంతర స్థిత. పంచకోశముల యందు ఆ వెలుగే ఉంది. ఇందాక చెప్పుకున్న కదా, మొత్తం శరీరం అంతా అదే వెలుగంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములంతా కూడా అదే ఉన్నది. ఇక్కడ 5 కోశముల్లో వెలుగుతున్నది ఒకటే చిద్రూపము. పంచకోశ శరీరంలో ఒకే చిద్రూపమైన చైతన్యం ఉంది. పంచక్రోశముల యందు కూడా అదే చిద్రూపమైనది ఉన్నది. ఎలా? రెండింటినీ చూసుకోవాలండి. నువ్వు ఆ క్షేత్రంతో తాదాత్మ్య సిద్ధి పొందనంత వరకు నీకు క్షేత్రసిద్ధి లభించనట్లే. తాదాత్మ్య సిద్ధి ఈ విధంగా లభింపజేస్తున్నాడు. ఇది ఊరుకునే పాడుకునే పాట కాదు, ఇది మననం చేసి పొందవలసిన అనుభూతి. కనుకనే కోశేషు పంచస్వధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహ గేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మా సా కాశికాహం నిజబోధ రూప. కోశేషు పంచసు అధిరాజమానా, అధిరాజమానా. గొప్ప మాట ఇక్కడ. రాజతే స్వేమహిమ్ని మంత్రం అది. మొత్తం 5 కోశములందు అధిష్ఠించి ప్రకాశించినది. అధిష్ఠించేది అధిష్టాన చైతన్యం. అధిరాజమాన. నువ్వు పంచకోశముల యందు తాదాత్మ్యం చెందేవి కానీ పంచకోశముల యందు ఏ చైతన్యం ఉందో అది దానికి అంతరము, దాని లోపలనే ఉంది. ఇక్కడ దానితో తాదాత్మ్యం చెందు, పంచకోశ దృష్టి పోతుంది, చైతన్య దృష్టి ఉంటుంది. కానీ పంచక్రోశ గత కాశీ. అదే పంచేషు కోశేషు పంచసు అధిరాజమానా. పంచకోశములు పంచక్రోశాత్మకమైతే బుద్ధిర్భవానీ, బుద్ధి భవానీ అన్నారు. ఇక్కడ బుద్ధిగా పరమాత్మను తెలుసుకోవాలి.
ఆ శివుణ్ణి చెప్పేది ఎవరు? ఆ బుద్ధియే. ఏ బుద్ధి? శుద్ధ బుద్ధి, బ్రహ్మమును మాత్రమే తెలియజేసే బుద్ధి. ఆవిడే భవానీ, బుద్ధిర్భవానీ. అయితే ఈ కాశీ ఎక్కడుంది? ప్రతి దేహ గేహే, ప్రతి దేహ గేహే, ప్రతి శరీరం అనే గేహం ఈ విధంగానున్నది. మరి విశ్వేశ్వరుడు ఎవరయ్యా? లోపల అంతరాత్మగా ఉన్నటువంటి ఆత్మ అని చెప్పబడుతున్న బ్రహ్మం ఉన్నదో సాక్షి శివ. మొత్తం ఈ పంచకోశ శరీరమయందు మనోబుద్ధి ఇంద్రియ ప్రాణాది వృత్తులన్నిటికీ సాక్షిగా ఎవడున్నాడో వాడు శివ. ఈ మొత్తం విశ్వమునకు అతడు ఈశ్వరుడు, విశ్వేశ్వర. సాక్షి శివ సర్వగత. అయితే మొత్తానికి విశ్వేశ్వరుడు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. నాలో ఉన్నాడు ప్రతివారు అనుకుంటే అందరిలో ఉన్నవాడేగా. సర్వగతోంతరాత్మా సాక్షి శివ సర్వగతోంతరాత్మా. ఈ జ్ఞానం సిద్ధిస్తే ఆ జ్ఞానం వేరు, ముక్తి వేరు కాదు, ఆ రెండు బ్రహ్మమే. అందుకే సా కాశికాహం నిజబోధ రూప. కనుక ఏ జ్ఞాన సాధన వల్ల నీకు ఈ జ్ఞానం లభించిందో అదే కాశీ. అందుకే కాశ్యాం హి కాశతే కాశీ, కాశీ సర్వప్రకాశిక, సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశిక. ఇదే అయిపోయింది మొత్తం. ఈ కాశీ ఎవరు తెలుసుకుంటాడో వాడు కాశీని పొందగలడు. చూసారా? కనుక కాశీ గురించి ఎవరికి తెలుస్తుందో వాడు కాశీని పొందగలడు. ఒకటే మాట చెప్పేశారు ఇక్కడ, సూత్రం అది. ఎంత గొప్ప మాట. అందుకే సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశిక. ఈ కాశీ ఎవడి చేత తెలుసుకోబడుతుందో వాడి చేతనే కాశీ పొందబడుతుంది. కాశీని తెలుసుకునేవాడు కాశీని పొందుతున్నాడు, బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమునే పొందుతున్నాడు. అదే వాక్యం ఇంకోటి మరట్లేదు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమునకు బ్రహ్మ విద్యకు భేదం ఉన్నదా? బ్రహ్మవేత్తకే భేదం లేదు. కానీ కాశీ అంటే ఇంత గొప్ప విషయాన్ని చెప్పారు ఇక్కడ. ఇది కాశీ గురించి తెలుసుకోవయ్యా అన్నాడు. ఇలా కాశీలో జీవించాలండి. అది కాశీ ముక్తి కోసం పెడుతున్నామంటే కాశీలో జ్ఞాన విచారణ చేయాలి. జ్ఞానానికి ప్రతిబంధములుగా ఉన్నటువంటి అవిద్యా వృత్తులు తొలగించుకునే సాధన చేయాలి. దాని పనికొచ్చే తీర్థస్నానం, ఈశ్వర స్మరణ, జపము, తపము ఇవన్నీ దేని ఉద్దేశంలో పెట్టుకుని చేయాలి? బ్రహ్మజ్ఞానాన్ని ప్రధానంగా ఉద్దేశం పెట్టుకుని దానికి తగ్గ అభ్యాస వైరాగ్యాలతో సాధన చేయడానికే కాశీ. ఇది గుర్తుపెట్టుకోండి. అదే కాశీలో మంచి ఫెసిలిటీని హోటల్ దొరుకుతుంది. ఎక్కడ భోజన సదుపాయం ముప్పూట్ల ఎక్కడ దొరుకుతుంది? మనకి ఈజీగా విశ్వనాథ దర్శనం ఇవ్వడానికి ఏదైనా పొలిటికల్ మార్గాలు ఉన్నాయా? ఇలాగా కాశీయాత్ర చేసేది. కాశీయాత్ర చేయాలంటే ఇటువంటి భక్తితో, ఇటువంటి జ్ఞానంతో కాశీయాత్ర చేయాలి. ఎలాగ భావన చేయాలి, ఎలా పట్టుకోవాలి కాశీను శ్లోక పంచకంలో చెప్పిన ఆదిశంకరులు కాళ్ళు పట్టుకోవాలండి. మొత్తం ఎంత అందంగా కాశీ విచారణ చేయిస్తున్నాడు. కాశీలోనే ఈ మహానుభావుడు ఇలాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని ఇస్తున్నాడు. అందుకే కాశీయాత్ర చేయండి అయ్యా, ఈ కాశీయాత్ర చేయండి.